హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే, ఇక్కడ దగ్గరలోనే ఒక విలేజ్లో ఒక రైతన్న అయితే చనిపోవడం జరిగిందండి. ఆయన చావు అయితే నాకైతే చాలా బాధ వేసింది. ఒక చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వలన ఈరోజు ఆ రైతన్న ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందండి. ఏంటంటే వరికి కానీ పత్తి మిర్చి పంటలకు పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీగా ప్రతి ఏ రైతు కూడా మూతికి మాస్కు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని మాత్రమే మందు స్ప్రే చేయాలండి. ఈరోజు ఆ రైతన్న తగిన జాగ్రత్త తీసుకోకుండా మూతికి మాస్కు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోకుండా మందు స్ప్రే చేయడం వలన గాలికి మొహం మీద వచ్చి పడిన మందుని లెక్క చేయకుండా పంటకి మందు స్ప్రే చేసుకొని ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి అన్నం తిని అలా పడుకున్నట్లే మనిషి అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రైతన్నకు ఒక పాప ఒక బాబు అండి. ఆయన కోల్పోతే ఈరోజు ఆయన కుటుంబం బజారున పడింది. ప్రతి ఒక్క రైతన్నకు నేను చెప్పేది కూడా ఒకటే, పురుగు మందులు పొలం మీద ఎంత బాగా పనిచేస్తాయో చేయవో నాకు తెలియదు, కానీ మనుషుల మీద అయితే చాలా బాగా పనిచేస్తాయండి. మూర్ఖంగా వెళ్ళొద్దు. ఇదేం చేస్తుందిలే, నేను ఇవాళ కొడుతున్నా నా కొత్తగా మందు, నేను ఎప్పటి నుంచో మందులు కొడుతున్నా, ఇవాళ నాకు కొత్త ఏం కాదు, నన్ను ఏం చేస్తుంది అలా అనుకోవద్దు. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు టైము. కంపల్సరిగా ప్రతి ఒక్క రైతన్న కూడా పొలానికి పురుగు మందులు స్ప్రే చేసే టైంలో కంపల్సరిగా మూతికి మాస్కు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని తగిన జాగ్రత్త తీసుకొని పొలాలకి మందు స్ప్రే చేసుకోండి. రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు. రైతు బాగుండాలి.